టీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచినటువంటి జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడాన్ని తప్పుదోవ అని చెప్పి బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ ప్రయోగం చేశారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి రఘునందన్ రావు గారు విమర్శించడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. పార్టీలకు కాకుండా ఎవరైతే వ్యక్తులు మంచివాళ్ళు రాష్ట్రానికి మేలు చేస్తారని ఉంటుందో అటువంటి ఎంపీలను ఎన్నుకొని మన రాష్ట్ర అభివృద్ధికి, మన మౌలిక వసతుల సమకూర్చుకోవడంలో మనందరం నిమగ్నులం కావాలి. ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకతాటిపై ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ప్రగతి వస్తుంది, మౌలిక వసతులు వనకూరుతాయి, హాస్పిటల్స్, రోడ్లు అన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి. సరైన నాయకుడిని ఎన్నుకునే విషయంలో మనం తప్పు చేసినట్టయితే మన నిర్ణయం మనకే ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జాయిన్ కావడం, మంత్రులు, ఎంపీలు ఇంకెవరే కాదు, అందరూ అది కామన్, అది జరుగుతున్న ప్రక్రియ, అది నిరంతర ప్రక్రియ, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు మాత్రం విచక్షణతోని జ్ఞానవంతంగా తెలివిగా ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకుంటే తప్ప మన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా.